అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మధ్యతరగతి భర్త రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ తర్వాత ఇక ఆయన అలా సంబంధాలు వెతుకుతూ ఉండగా ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపున మరొక కథ మరోలా జరగటం ఇంకొక చోట మరి అటు వెళ్ళి విందామా? ఇక్కడ అమ్మాయి పేరు పూర్ణి. అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఒక్క సొంతిల్లు తప్ప చెప్పుకోదగ్గ స్థిర చరాస్తి అంటూ అర్ధనా పైసా కూడా లేని వ్యక్తి. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య పేరు గౌరీ. మహా ఇల్లాలు. మొగుడు కళ్ళతో చూస్తేనే ఆవిడకి అన్నీ అర్థమైపోయి కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచుంటుంది ఆవిడ. సుదర్శన్ గారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు శుభ, రెండో అమ్మాయి పేరు పూర్ణి. ఇక పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడాను. పెళ్ళిళ్ళ పేరయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తే సుదర్శన్ గారు మా అమ్మాయికి ఓ సంబంధం చూడమని, పిల్ల డిగ్రీ వరకు చదువుకుంది. అయితే చాలా కాలంగా ఆయన చెప్పటం, పెళ్ళిళ్ళ పేరయ్య గారు సంబంధాలు తీసుకెళ్ళటం, వాళ్ళు కట్నాలు అడగటం, కట్నాలు తీసుకునే వాళ్ళనైతే నేను చేసుకోనని పిల్ల, కట్నాలు మేము ఇవ్వలేమని సుదర్శన్ గారు అనటంతో ఇక మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్య గారు సంబంధాలు తీసుకొని వెళ్ళి ఒక 4-5 ఫోటోలు అక్కడ పెట్టాడు. పెట్టిన వాళ్ళల్లో ఒకడికి ఒక పాప ఉంది. పెళ్ళాన్ని డివోర్స్ ఇచ్చి వదిలేశాడు. మనిషి అనాకారే. మరొకడికి అసలు బాధ్యతలన్నీ మీద పడిపోయి 4 అక్కలకి పెళ్ళిళ్ళు చేసి 2 చెల్లెళ్ళకి పెళ్లి చేసి మొత్తానికి వాడిని నేల నాకిచ్చేసి అమ్మా నాన్నలో 40 పైనే ఉంది వాడి వయసు. బట్ట తలకాయ, ముందు పొట్ట వచ్చి నల్లగా కురూపిలాగా ఉన్నాడు వాడు. ఇక ఆ తర్వాత మరొకడు, వాడి విషయానికి వస్తే భార్య పోయిందే. ఇక ఇంకొకటి విషయం, వాడి విషయానికి వస్తేనేమో వాడికి ఆల్రెడీ జాతకంలో దోషం ఉందని అప్పటికి 3 పెళ్ళిళ్ళు చేస్తే 3 పెళ్ళాలు పోయాక ఆ తరువాత జాతకాల్లో దోషాలు క్లియర్ చేయించి ఇప్పుడు 4వ పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్నలు. వాళ్ళ ముగ్గురికి 3 రోజులు 6గురిని ప్రసాదించాడు. ఆ 6గురితో మాకు సంబంధం లేదు అంటే ఆ పోయిన వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వాళ్ళ దారిన వాళ్ళు ఇచ్చిన కట్నాలు వాళ్ళు వెనక్కి తీసుకొని పోతే ఇలా సంబంధాలు దొరికి ఫైనల్గా వాటితో పాటు విశ్వ సంబంధం గురించి కూడా వాళ్ళకి చెప్పటం మొదలుపెట్టాడు పంతులు గారు. అబ్బాయి బంగారు కొండ, మరుమల్లె దండ, నిలువెత్తు బంగారం అంటే నమ్మండి. మీరు 75 కేజీల బంగారాన్ని ఎప్పుడైనా చూసారా? అదే ఆ అబ్బాయే. ఇక అమ్మా నాన్నల విషయం, ఆవిడ దేవత లాంటిదండి. పాపం ఆరోగ్యం బాగోదు మనిషికి. 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగోని మనిషి. ఆయన చాలా ఉత్తముడైన మహాత్ముడు. ఇక కాకపోతే మనిషికి యాక్సిడెంట్ అయి ఆరోగ్యం పాడైపోయి ఇంటి పొట్టునే ఉండక తప్పట్లేదు. ఏదో చెయ్యాలనుకున్న డాక్టర్లు ఆయన ఆరోగ్యం పాడైపోయింది, గాజు బొమ్మలా చూసుకోవాల్సిందే తప్ప ఆయనతో ఏమీ చేయించొద్దని చెప్పడంతో పిల్లాడు తండ్రితో ఏమీ చేయించట్లేదు. ఇక నెక్స్ట్ 2 ఆడపిల్లలు, కమల పిల్లలు, చైత్ర, చిత్ర. 2 పిల్లలు కూడాను రీసెంట్గానే ఇంటర్మీడియట్లు అవగానే వాళ్ళ నాన్నగారు పెళ్లి చేస్తానంటే కాదని కోప్పడి ఆడపిల్లలకి కనీస మాత్రపు చదువు కూడా ఉండపోతే రేపొద్దున ఆ చేసుకున్న మొగుళ్ళు కాస్త వదిలేస్తే ఏ వీధిలో నిలబడతారో, పుట్టింటి వైపు చూడటానికి మనకేమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా అనే పిల్లాడు తీసుకెళ్ళి డిగ్రీలో జాయిన్ చేసి వచ్చాడు. అమ్మా నాన్నల బాధ్యత వదులుకోలేకనే పిల్లాడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అబ్బాయి వివరాలన్నీ ఫోటో వెనకాలే ఉన్నాయి. దానికి ఒక లెటర్ కూడా పిన్ను చేసే ఉందమ్మా. అబ్బాయికి అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్ అబ్బాయి ప్రత్యేకంగా రాసిన లెటరు దానితో పాటు జత చేసి ఉంచాను నేను. ఇక ఏ చెడు అలవాట్లు లేవండి. అబ్బాయి 50,000కి చేరాడు ఉద్యోగంలో, 70,000 ఇప్పుడు అబ్బాయి జీతం. అది కాక పిల్లాడు పై ఎత్తున ట్యూషన్లు చెప్తాడు. ఒక 30 నుండి 40,000 రూపాయలు రాబడి దాకా వచ్చుద్ది. ఆ వార ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. అమ్మా నాన్నల హాస్పిటల్లో చూపించడం అని, మందుల ఖర్చులని, టెస్టులని, చెల్లెళ్ళ ఫీజులని, ఒకవైపున తినటానికి, ఉండటానికి, ఇంట్లో పని వాళ్ళకి. మరి సొంత ఇల్లు కాస్త తండ్రికి బాగాలేదని అమ్మేశారండి పాపం.
అద్దెంట్లోనే ఉంటున్నారు. పిల్లాడు మాత్రం చాలా మంచోడు. నాకే ఒక కూతురుంటే ఇచ్చి చేసుకుందామన్నంత మంచోడు సుదర్శన్ గారు అని పంతులు గారు చెప్పి ఆ ఫోటోలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇక ఏదేమైనా ఆయన ఇష్టం కాదు కదా పిల్ల పూర్ణి. ఇక అలా లోపల ఉంటే రామ్మ అని కూర్చోబెట్టి ఫోటోలు చేతికిచ్చాడు సుదర్శనం. చేతికిస్తే ఆ ఫోటోల్లో ఒక్కొక్కటి తిప్పి చూసిన పూర్ణి విశ్వ ఫోటో దగ్గర ఆగిందే. విశ్వ వెనకమాల హైట్ 6 అడుగులని, వెయిట్ 75 kgs అని. దాంతో విశ్వ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, డీటెయిల్స్ ఏంటి, అతని ఫోటో చూసి చాలా అందంగా ఉంటాడు విశ్వ. చాలా బాగా నచ్చాడు. ఆ తర్వాత లెటర్ ఓపెన్ చేసి చదివితే అందులో నన్ను వివాహం చేసుకునే అమ్మాయిని నేను ఉద్యోగం చేయమని ఊళ్ళేలమని అనను, అది తన ఇష్టం. కాకపోతే నాకు అమ్మా నాన్నల్ని విడిపోయో వాళ్ళ నుంచే వేరైపోయో వచ్చేటటువంటి సిచ్యువేషన్ కాదు నాది. కాబట్టి నాతో పాటు ఉండే అమ్మాయి ఎవరైనా సరే నా వెనకో నా ముందో కాదు, నాతో కలిసి నడవాలి. నా బాధ్యతల్ని కనీసం నన్నైనా సరే చూసుకొనివ్వగలిగిందైతే చాలు. ఇక నా చెల్లెళ్ళ విషయం వాళ్ళకి వివాహం చేసి పంపించవలసిన బాధ్యత నా మీద ఆధారపడింది. ఆ విషయంలో నేను అత్తమామల మీదనో నా భార్య మీదనో ప్రెషర్ పెట్టేటటువంటి మగాడిని కాదు. నా వరకే నా భార్య నేను కొట్టడాలు తిట్టడాలు మాటంటాలు లేవు. సేమ్ నా వైఫ్ దగ్గర నుంచి కూడా నేను అదే రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనెంత ప్రేమిస్తానో తను అంతే ప్రేమించాలని కోరుకుంటాననే మరికొన్ని కూడా యాడ్ చేసి రాశాడు అందులో విశ్వ. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ గురించి, తన జాబ్ గురించి, తన ట్యూషన్ చెప్తానని, చెల్లెళ్ళు ఏం చదువుతున్నారని, అమ్మా నాన్నల ఆరోగ్యాల సిచ్యువేషన్ల గురించి ఏదే దాయకుండా మొత్తం చెప్పుకొచ్చాడు అందులో. అయితే అన్నీ చదివిన తర్వాత పూర్ణికి మిగతా సంబంధాలన్నీ పక్కన పడేసి విశ్వ చాలా నచ్చాడు. గౌడిని సుదర్శన్ని పిలిచి ఫోటో చూపించి లెటర్ చేతికిస్తే ఆయనకు కూడా అబ్బాయి అభ్యుదయ భావాలు చాలా నచ్చినాయి. కట్నం తీసుకోమంటాం ఒకటే, అలా అనుకుంటే ఈ రోజుల్లో రోడ్డు మీద వెళ్ళి అడుక్కు తినేవాడికి కూడా ఎంత కట్నం ఇస్తారు అని అడిగే రోజులు ఇవే. వాళ్ళల్లో 99 లోపాలున్నా, వాడు తిరుగుబోతు వెధవే అయినా, వాడు తాగుబోతు సన్నాసే అయినా, వాడి ఫ్యామిలీ హిస్టరీ వరస్ట్గా ఉన్నా సరే ప్రతి ఒక్కడికి కూడా కట్నాలు ఇచ్చే అమ్మాయిలు, సేమ్ క్యాస్ట్ అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ 7 తరాలు క్లీన్ చిట్లుగా ఉండాలి. ఈ వెధవలు వర్జిన్లు కాకపోయినా అమ్మాయిలు మాత్రం వర్జిన్లై ఉండాలి. భారీగా నగలు తేవాలి, కట్నాలు తేవాలి, ఆస్తిపాస్తులు తేవాలి. వీళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరి కింద ఒదిగిపోవాలి. ఇంటి పనులు, వంట పనులు, ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, అందంగా ఉండాలి. పగలు ఇళ్లల్లో పనులు చేయాలి, ఒదిగి ఉండాలి. రాత్రులు వీళ్ళతో కాపురాలు చేయాలి, పిల్లల్ని కనాలి. ఇలాంటి చెత్తెదవలు ఇంతమంది ఉన్న ఈ ప్రపంచంలో ఇలాంటి బంగారాలు నిజంగా కోటికొకళ్ళు ఉంటారేమో అనిపించింది ఆయనకి. ఆవిడకి కూడా నీ ఇష్టమమ్మా, నేను పేరయ్య గారికి కబురు పెడతాను, ఒక మంచి రోజు చూసి ముందు నేను ఆయనతో మాట్లాడతాను నాన్న అంది పూర్ణి. అలాగేనమ్మా, నువ్వు మాట్లాడటం అయిపోయాకే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వచ్చి నిన్ను చూసుకోమని చెప్దాం అని ఆయన ఏదో పాపం ఆఫీసులో లెక్కలుంటే కూర్చొని చూసుకుంటున్నాడు. ఈలోపు ఆయన భార్య వేడిగా కాస్త ఆయనకి పిల్లకి ఆవిడకని ఆవిడ పకోడీలు వేద్దామని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. చినుకులు పడుతున్నాయి. అమ్మ బజ్జీ కూడా వేయవా అంది పూర్ణి. అలాగేనమ్మా, మిరపకాయలు తీసుకొనే ఉంచానని ఆవిడ మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు ఒక కారు ఆగింది. ఆ కారులో నుంచి పెద్ద కూతురు శుభ తన పిల్లలిద్దరినీ తీసుకొని వచ్చి అమ్మా ఏం చేస్తున్నా అనుకుంటా వచ్చింది. ఆవిడ దాపరిచ్చింది దరిద్రం అని మనసులో అనుకొని ఏమీ లేదే పకోడీలు వేస్తున్నాను అనేసరికి అవునా, ఇదిగో పిల్లల్ని పొద్దున్నే లేపి అలాగే స్కూల్కి పంపించేసా, బ్రష్ చేయించలేదు, కాస్త బ్రష్ చేయించి వీళ్ళకి స్నానాలు చేయించు, నలుగు పెట్టే. అమ్మమ్మ పకోడీలు వేస్తుందంట, పకోడీలు వేసి ఇగో పాలు ఉంటాయిగా ఇంట్లో, పిల్లలిద్దరికీ కూడా పాలు కలిపి ఇవ్వు. అలాగే వెళ్ళేటప్పుడు నేను పిల్లలు ఇక్కడే భోంచేస్తాం, ఆయన్నిటే రమ్మనమంటాను, మా నలుగురికి కలిపి వంట చెయ్యి. రోజు ఇదొక దరిద్రం అయిపోయింది, దరిద్ర పాడుపేడ అనుకొని పిల్లల్ని రెండమ్మా అని చెప్పి విసుక్కుంటూ ఆవిడ ముందు పళ్ళు తోమిచ్చి కళ్ళల్లో పుసులన్నా పోలేదు వాళ్ళకి. ఇలాగే వెళ్ళారర్రా స్కూల్కి. మరి భోజనం ఏం తిన్నారు అని అడిగితే పొద్దున నాన్నేమో బయట నుంచి టిఫిన్ తెచ్చాడు అమ్మమ్మ, అది తినేసాము,
ఆ తర్వాత మధ్యాహ్నమేమో క్యాంటీన్లో కొనుక్కోమని అమ్మ చెరొక 50 రూపాయలు ఇచ్చింది. క్యాంటీన్లో కొనుక్కొని సమోసాలు బిస్కెట్ ప్యాకెట్ తినేసాము అని పిల్లలు చెప్తే, ఏమే కనీసం అన్నం కూరలు వండలా? ఎక్కడమ్మా, రాత్రి ఆయనతో లేట్ అయిపోయింది, ఇక పొద్దున్నే లేవలేకపోయాను, ఆయన నన్ను కష్టపెట్టడం తెలుసు కదా, దరిద్రపు ఎదవ, వాడొక సన్నాసి ముదృష్టపోడు అని ఆవిడ అనుకొని ఇక మొత్తానికి పిల్లలకి గబా కాసినే పచ్చిమిరపకాయలు కలపకుండా పకోడీలు పెట్టించి పిల్లలిద్దరికి పాలు కలిపిస్తే, మరి నాకు అని కూర్చొని ప్లేట్లో అన్ని పకోడీలు పోసుకొని దాంతోపాటు ఒక 20 మిరపకాయ బజ్జీలు పెట్టుకొని కుంభకర్ణుడి చెల్లెలు తిన్నట్టే ఎంత పెద్ద కప్పు నిండా ఒక లోటాడు కాఫీ పోసుకొని కూర్చుంది. ఏంటి నానా, ఏదో మీటింగ్ పెట్టినట్టున్నావు అంది సుదర్శన్నే. ఏమీ లేదు, చెల్లికి సంబంధం వస్తే ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు. అవునా, మరి చెప్పరే నాకు అని. ఎయ్యే సంబంధాలు ఏడదే అని ఆ ఫోటోలు చేతుల్లోకి తీసుకొని డీటెయిల్స్ అన్నీ చదివి చూసింది. చూసిన తర్వాత విశ్వ ఫోటో వేరే పెట్టుంటే, ఏంది వీడి ఫోటో వేరే పెట్టారు అని తీసి చూస్తే, ఇక చూడటానికి విశ్వ బాగున్నా విశ్వ రాసినవే. విశ్వ కట్నం తీసుకోనన్న సంగతి తీసి పక్కన పెట్టినా విశ్వ డీటెయిల్స్ ఫ్యామిలీ హిస్టరీ చదివిన తర్వాత శుభకి ఆ సంబంధం అస్సలు నచ్చలా. ఏంటి వీడిది వేరే పెట్టావు నానా? అబ్బాయి అమ్మాయికి నచ్చాళ్ళే, రమ్మనమని కబురు పెడదామని చూడటానికి ఏముందనే వీడిని చేసుకోవటానికి. నువ్వు వీడిని చేసుకోవటం కన్నా ఇదిగో ఈ 4 సంబంధాల వాళ్ళల్లో పెళ్ళాలు పోయినోళ్ళైనా, డివోర్స్లు అయినోళ్ళైనా, పిల్లలు ఉన్నోళ్ళైనా, సెటిల్డే, వయసులో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోళ్ళైనా ఆ ఎదవల్ని చేసుకుంటే మన కాళ్ళ చుట్టూ కుక్కల్లాగా తిరుగుతారే, మనకి ఎదురెదురు వాళ్ళు చేసి పెడతారే, వెనకాల బోల్డ్ ముళ్ళేస్తారే, ఆ ఎదవలు సచ్చాక కూడా మన లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఇద్దరిని కనిపడేస్తే ఈ ఎదవని చేసుకోవటం ఏంటి? ఏం చూసి ఈ రంగు పొంగు అందం హంగామా చూసా ఏంటి? అలా అనుకుంటే పెళ్ళైన తర్వాత ఒక ఏడాది దాటిన తర్వాత ఏమీ ఉండదే. బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత లైట్ తీస్తే ఏ మగాడైనా ఒకటేనే. ఇంకా అలా అనుకుంటే మీ బావ అసలు ట్యాబ్లెట్లు వేసుకొని మరి నన్ను నిద్రపోనివ్వడే. అలా చూసుకుంటే గనక డబ్బు సుఖం సంతోషం చూసుకోవాలి, కానీ మన నాన్న లాంటి ముష్టోడికి పుట్టిన తర్వాత కూడా ఇంకో ముష్టోడిని పెళ్లి చేసుకోవాలనుకోవటం ఏంటి, పనికి మాలిందానా అని చెల్లెళ్ళంటే, అక్క ఒక్క విషయం నిన్ను మొహం మీదే అడిగేదా అంది పూర్ణి. నేను అడగమంటే అడుగుతావా, వద్దంటే మాంతావా, అడిగిసావు ఏంది అంది శుభ. అక్క వీళ్ళిద్దరూ నీ పిల్లలే కదూ అంటే, అన్న తర్వాత నీ కూతురు ఎవరి పోలికే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి అనేసరికి, మరీ వేషాలు అయ్యకే నువ్వు. అమ్మా నాన్నకి తెలియని పురాణమా, నాకు తెలియని పురాణమా చెప్పు. అత్తయ్యకి నాన్నకి పడదని తెలుసు, అత్తయ్యకి డబ్బు పిచ్చని తెలుసు, అయినా సరే నువ్వు బావతో పాటు ఇక వాట్సప్లని ఫేస్బుక్లని దొంగతనంగా చిట్చాట్లని చేసి వాడిని ఆ ఊరు నుంచి ఈ ఊరికి పిలిపించి వాడితో కలిసి కాలేజీలు బంక్ కొట్టి నువ్వు లాడ్జీలకు వెళ్ళి వాడితో కలిసి అడ్డమైన చోట్లకి గాలికి తిరిగి మొత్తానికి చెడు తిరుగుళ్ళన్నీ తిరిగేశావు వాడితో. తీరా సంబంధం విషయం వచ్చేసరికి అత్త ఏమడిగింది నాన్ననే, ఒక 50 లక్షల రూపాయలు క్యాషు, ఒక 50 లక్షల రూపాయలు బంగారం, ఒక 25 లక్షల రూపాయల ఆడపడుచు లాంఛనాలు, ఒక 25 లక్షలు పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేయమందే. నువ్వు హడావిడిగా నాన్నని ఊపిరాడనివ్వకుండా వేరే వాడిని చేసుకొని తీరాలని నాన్న గొంతు మీద కూర్చుంటే, ఇదే పెళ్ళిళ్ళ పేరయ్య గారు నాన్న కట్నాలు ఇవ్వనని, నాన్న ఉన్నా ఇవ్వడది వేరే విషయం, ఇప్పుడు లేక ఇవ్వలేదనుకో నాన్న, ఇక అప్పటికప్పుడు ఆయన సంబంధాలు తెస్తే రెండో సంబంధమోడైనా మూడో సంబంధమోడైనా ముసలోడైనా నాకు ఇష్టమేనని నెల రోజులు తిరగకుండా హుటాహుట్టేనా మొత్తానికి బావని నువ్వే సెలెక్ట్ చేసుకొని నువ్వే మాట్లాడుకొని సాంప్రదాయాన్ని శుద్ధపూసని అంట పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత నెలకే ప్రెగ్నెంట్ అన్నావు నువ్వు. ఆ తర్వాత నీ డెలివరీ అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళితే పిల్లేమో 8వ నెలలో పుట్టిందన్నావు. అదేంటో డాక్టర్ ఏమో 10వ నెల అని చెప్పింది స్కానింగ్లో. నీ మొగుడేమో నీకు నీ కూతురికి ఏమవుద్దేమో అని తెగ టెన్షన్లో పడిపోయాడు. ఆ తర్వాత పిల్లని కానీ దాని వయసు పెరిగే కొద్దీ బావు పోలికలు కొట్టొచ్చినట్టు దాని మొహంలో కనపడుతున్నాయి ఇప్పుడు. ఆ తర్వాత కొడుకుని నికాల్స్గానే బావ కన్నావనుకో, నువ్వు కూడా ఎందుకే పత్తెత్తు కబుర్లు నాకు చెప్తావో అనేసరికి గౌరికి ఒళ్ళు మండిపోయి, మరేనమ్మా
తా చెడ్డ కోతి వనవెల్ల చెరిచిందంట. చాలే ఊరుకోండే, అత్తయ్య అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీరే కట్నాలు ఇవ్వగలిగిన వాళ్ళైతే గనక బావే నా మొగుడై ఉండేవాడు. మీ వల్లే నా ప్రేమ దూరం అయిపోయింది, మీ వల్లే నా బావ దూరం అయిపోయాడు. దరిద్రపు వెధవ కుక్క బతుకు అనకూడదులే కానీ ఇప్పుడు మాత్రం నాకేం తక్కువ, నా మొగుడికి ఏం లేదు. అబ్బే ఏం లేదక్క, నువ్వు ఉండేదేమో 5 అడుగుల 7 అంగుళాలు, బావుండేదేమో జస్ట్ 5 అడుగుల 2 అంగుళాలు. నీ వయసేమో బావ వయసు కన్నా ఎంతలే పాపం, 18 సంవత్సరాలేగా నువ్వు చిన్నదానివే. బావ పాపం తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ అమ్మా నాన్నని సెటిల్ చేసి వాళ్ళకి పొలం కొని ఇల్లు కొని బ్యాంక్ బ్యాలెన్స్లు వేసి బావ అక్క పెళ్లి చేసి చెల్లి పెళ్లి చేసి ఫారెన్లు పంపించి వాళ్ళ పిల్లలకి కూడా లైఫ్ సెక్యూరిటీలు చూసిన తర్వాత ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, బల్ల కింద బల్ల పైన చేతులు పెట్టి మొత్తానికి బాగా సంపాదించి ఇక్కడ సెటిల్ అయిన నీ మొగుడు మొత్తానికి ఒక పై అంతస్తులో మీరుంటా కింద 4 పోర్షన్లు అద్దెకిచ్చేంత సంపాదించి ఒక కారు కొని బైక్ కొని దాంతోపాటు బాగానే బ్యాంక్ బ్యాలెన్సులు పోగేసి ఇక ల్యాండ్లు కొని వాటిల్లో షాపులు కట్టించి అద్దెకిచ్చి పొలాలు కొని అవి కౌళ్ళకిచ్చి క్యాష్ పరంగా మ్యూచువల్స్లో నీకు బంగారం డైమండ్ సెట్లు పిల్లల్ని ఇహ కన్నావు కాబట్టి పిల్లకి పిల్లాడికి బంగారాలు. నీ పిల్లలు ఓ గ్రేడ్ స్కూల్లో చదువుతున్నారు, అది చూసుకొని మురిసిపోవలసిందేలే. మరి ప్రతి రాత్రి బావ అయితే నీ ఒంటి మీద చెయ్యేస్తాడు. బావ ఎక్కడ దేన్ని తగులుకుంటాడో దేంతో పోతాడోనని పిల్లల్ని గాలికి వదిలేసి వాళ్ళకి పళ్ళు తోమించకుండా వాళ్ళకి కళ్ళల్లో పుసులు తీయకుండా స్నానాలు చేయించకుండా షవరాలు కూడా చేయించకుండా పిల్లదానికి జడలేయకుండా వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే ముడ్లు మూతులు కూడా కడగకుండా మొత్తం బావే చేసుకుంటాడనుకో. ఎంతైనా వయసులో ఉన్న పెళ్ళానివి కదా. ఇక ఆ తర్వాత ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను, ఇంతకే బావ కళ్ళు బాగానే పనిచేస్తాయిగా, పిల్ల తన కూతురు కాదని తెలియదంటావా అనేసరికి సుదర్శను గౌరీ నీకో విషయం చెప్పమా అమ్మా, కొంతమంది అన్నీ తెలిసి కూడా తెలియనట్టే ఉండటం గొప్పతనం. అదేమంటే మా కళ్ళతో మేము చూసామా, మేము చూడని మేము నమ్మం. ఎందుకంటే కొంతమంది వాళ్ళ పెళ్ళాలు ఏం చేస్తారు ఏంటనేది వాళ్ళకి తెలుసమ్మా. తెలిసినప్పటికీ కూడాను ఇక ఈ పెళ్ళాము ఈ పెళ్ళి కూడా లేకపోతే ప్రపంచంలో ఆ ఎదవలకి ఇంకా పిల్లనిచ్చే దిక్కు ఉండదు, పెళ్ళయ్యే దిక్కు ఉండదు, ఇంతోటి సుఖాన్ని ఇచ్చే పెళ్ళాలు ఉండరు. ఎదురు వాగితే ఎలుమనీలిచ్చి పిల్లలకు వాటాలు పంచాలని అన్నీ మూసుకొని చిచ్చి బుజ్జి అంట ఎలా పుడితే పుట్టినోళ్ళల్లో వాళ్ళ పోలికలను ఎత్తుక్కుంటా పెళ్ళాలని ఇక పట్టుచీర నలిగిపోకుండా పీటలు పట్టుకొని తిరుగుతున్నామని అనుమానాన్ని కూడా అదోలా కవర్ చేస్తూ తిరుగుతారని ఆయన లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడతావు చూసావే, అమ్మా నాన్న కూడా నీ అంత ఘోరంగా లేరు. ఏది ఏమైనప్పటికీ అడుక్కు తినే ఎదవల్ని చేసుకుంటే నువ్వు కూడా అడుక్కు తినిపోతావు. నా మొగుడికి వయసు ఎక్కువ ఉన్నా, నా మొగుడు బిళ్ళలేసుకొని కాపురం చేసినా నాతో నన్ను బాగానే సుఖపెడుతున్నాడు. లైట్ తీసిన తర్వాత అందరు మగాళ్ళల్లో ఏమేమైతే గనక ఒక ఆడది ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ వాళ్ళలో కూడా ఉన్నాయి. వాడింకా నేనంటే పడి చస్తాడు, నా కాళ్ళ చుట్టూ కుక్కల్లే తిరుగుతాడు. ఇప్పుడు ఏంటే నువ్వు అనేది, నా కూతురు బావకు పుట్టింది, కొడుకు నా మొగుడుకు పుట్టాడు అంటావా? ఎవరికి పుట్టినా నా మొగుడేగా ఇంటి పేరు ఇచ్చాడు, నా మొగుడేగా ఫాదర్ కాలంలో సంతకం పెట్టాడు. అదే అంటున్నాను. నేను అలాగే చేయలేక ఫాదర్ కాలంలో ఇంకొకళ్ళకు పుట్టిన వాళ్ళకి ఇంకొకళ్ళతో పేర్లు పెట్టించలేక ఇది నా స్వవిషయం అనుకోవచ్చుగా, నా పర్సనల్ విషయం అనుకోవచ్చుగా, నీకెందుకు అనుకోవచ్చు కదా అక్క అంటే, ఎందుకు అనుకుంటానో రేపొద్దున ఈ ముష్టోడిని చేసుకొని వాడమ్మ బాబులకి రోగాలు రొస్టులు వచ్చి వాడికి ఏదైనా పొయ్యే కాలం వచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అంది గౌరీ. లేదా వాడి చెల్లెళ్ళకి ఏదన్నా పెళ్ళిళ్ళకి అవసరమై నేనేదో కాస్త మంచి పొజిషన్లో ఉన్నానులే, నా మొగుడేదో నా కోసం స్పెషల్గా స్కూటీ కారు కొని బంగారం చేయించాడు, ఏకేదో నా మీద పడి 4 రాళ్ళు ఏరుకోవచ్చని నా ఇంటికి వచ్చి నువ్వు కొంగు చాపితే ఒక విషయం చెప్పమంటావా, అడుక్కు తినేవాడికి గీక్కు తాగేవాడు తోడవుతాడేమో. నువ్వు నీ మొగుడికి అంతన్నా వచ్చి నాన్న సంపాదించే ఇంతోటి సంపాదనలో కూడా నీ బతుక్కి ఏ రోజు కూడా పొద్దున పూటేమో నీ మొగుడు వంట చేస్తాడు, లేదంటే స్విగ్గీ చేసుకుంటావు. టిఫిన్ నీ మొగుడు తిని పిల్లలకి నీకు బయట నుంచి తేవాలి. ఇంటికి పనమ్మాయి వచ్చి పనులు చేసి వెళ్ళొద్దే. నువ్వు నీ మొగుడితో సంసారం చేయటం తప్ప పార్లర్ మెయింటెనెన్స్ తప్ప చేసేదేమీ ఉండదు. సాయంకాలం రోజు నువ్వు ఇక్కడికి రావటం, ఇక్కడ పడి తినటం, నీ మొగుడు సిగ్గు లేకుండా వచ్చి తినటం పోవటం, మళ్ళీ
మీ బతుకులకి మీరు కూడా నాకు పెడతామంటావు చూసావా నువ్వు, అదేనే పెద్ద దరిద్రం అనేసింది పూర్ణి. అన్నతో చూసావా నాన్న ఎలా మాట్లాడుతుందో, అందరూ దానిలాగా నిర్మోహమాటంగా మొహం మీదే మొహమాటం లేకుండా మాట్లాడలేరు. చీ కుక్క అన్న కొన్ని వెళ్ళవు, ఏం చేద్దాం అనేసింది గౌరీ. నన్నేగా మీరందే, చూస్తూ ఉండండి ఏమనుకుంటున్నారో, నేనేమి అతిగతి లేక మీ ఇంటికి రాలేదులే కానీ నాన్న వెళ్ళి చికెన్ తీసుకురా. ఆయన చికెన్ చేయించమని ఫోన్లో మెసేజ్ పెట్టాడు. వస్తూ చికెన్తో పాటు తలకాయ కాళ్ళు కూడా తీసుకురా, కాస్త రొంపగా ఉంది. రాత్రి వద్దంటే ఏసీ మడి 16 మీద పెట్టాడు ఆ మనిషి. అసలు ఆ ఏసీ గాలికి తలంతా బొరువెక్కిపోయిందా, నిద్రలేదా? ఆయన వెళ్ళాక తల పుచ్చిపోయి గౌరీ వెళ్ళి నా పరుసును ఆ బుట్ట ఇటు తగలై నాకు అని ఆయన వెళ్ళిపోయాడు బయటికి. అమ్మమ్మ మాకు నిద్రొస్తుంది అంటే పిన్ని హోంవర్కులు చేయించుద్ది వెళ్ళండి అని పూర్ణికి అప్పచెబితే పిల్లలతో హోంవర్కులు చేయించాక పాపం పిల్లలు గౌరీ గబా వంట చేసి అంత కోడిగుడ్డు పొరుటు ఆవిడ పొద్దున పూట వండినటువంటి చేపల పులుసు వేసి పెడితే తినేసి పిల్లలు పడుకుండిపోయారు. ఈ పాపిష్టి దాని కడుపును పుట్టి వీళ్ళేం పాపం చేసుకున్నారో అనుకున్నారో అమ్మ కూతుళ్ళు. ఆ తర్వాత తీరుబడిగా కూర్చొని చక్కగా వీళ్ళల్లో ఒకరిని చేసుకోవచ్చు. డబ్బులుంటాయి, సుఖాలుంటాయి, ఆనందాలుంటాయి, లగ్జరీలు ఉంటాయి. నాలాగా ట్రిప్పులకి వెళ్ళొచ్చు, నాలాగా ఖరీదైనటువంటి చెప్పులు వేసుకోవచ్చు, బట్టలు కట్టుకోవచ్చు, నగలు వేసుకోవచ్చు, పార్లర్లకు వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, నచ్చిన తిండి తినొచ్చు. ఏందో ఈ ఎదవ బతుకు. వాడు మధ్యతరగతి భర్త అవుతాడే, వాడిని చేసుకుంటే నువ్వు అడుక్కు తింటావే. పర్వాలేదక్క, మధ్యతరగతి భర్త అయినా మగాడేగా ఆయన కూడాను, నన్ను అర్థం చేసుకుంటాళ్లే అన్న తర్వాత నీ కర్మ అనేసి మొగుడు వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి తిని మొత్తం ఊడ్చేసి మిగిలిందేదా ఉంటే రేపొద్దునకి నేను పెట్టేసుకున్నానమ్మా 2 బాక్సుల్లో అని సర్దేసుకొని పిల్లల్ని ఇటు నుంచి ఇటే రేపు ఈయన వస్తాడులే కానీ ఇటు ఇదిగో పిల్లల బట్టలు తీసుకొచ్చాను రెడీ చేసేసి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత ఈయనకి నాకు టిఫిన్ బాక్సులు పెట్టివ్వు, పిల్లల్ని ఇటు నుంచి క్యారేజీ కట్టి స్కూల్కి పంపించేసే, నీ దగ్గర ఉన్న బాక్సుల్లో కట్టే పద బేబీ వెళదామని మొగుడిని తీసుకొని బయలుదేరితే నీకోసం పూలు తెచ్చా కారులో ఉన్నాయి, హల్వా తెచ్చా కారులో ఉన్నాయి, మన్ను ట్యాబ్లెట్లు తెచ్చుకున్నావా ఉన్నాయి కదరా ఇంట్లో అని మొగుడు పెళ్ళాం బయలుదేరి వెళుతుంటే సుదర్శను చి కుక్క బతుకు అనుకున్నాడు ఆయన. ఏంటి నాన్న బాధపడుతున్నావు? ఏం లేదమ్మా, బాధ ఏముంది, నేను చేసుకున్న పాపం, మనం చేసుకున్న పాపాలే ఏదో సినిమాలో ఎవడో డైలాగ్ చెప్పినట్టు మన కూతుళ్ళుగా, కొడుకులుగా, చెల్లెళ్ళుగా, తమ్ముళ్ళుగా, అమ్మలుగా, నాన్నలుగా, అక్కలుగా వస్తూ ఉంటారంట మన బతుకుల్లో పెళ్ళాలుగా, మొగుళ్ళుగా. ఈ దరిద్రపద నాకు అలాగే పుట్టిందో ఏమో. నేనెంత నికృష్టపు ఎదవనంటే ఏందా ఇది ఇప్పుడికిప్పుడు చిటికేసినట్టు పెళ్లి చేసేసుకుంటానంటుందంటే బహుశా వాళ్ళు కాదని నన్ను అవమానించారు కాబట్టి నా అవమానం తన అవమానంగా భావించి ఇంకేముంది నా పెద్ద కూతురు ఎంతైనా కూతుళ్ళకి తండ్రి అంటే ఇష్టం కదా, డాడ్స్ ప్రిన్సెస్లని కిరీటాలు ఒకటి పెడతారు కదమ్మా, దాంతో ఇది పౌరుషానికి పోయి చేసేసుకుంటుంది కావాలి పాపం, వయసులో పెద్దోడైనా అల్లుండి అనుకున్నాను. తీరా చూస్తే అటు వాడు బకరా ఇటు నేను బకరా అని పిల్లది పుట్టిందాకా తెలియలేదు చూసావమ్మా నాకు అనుకున్నాడు ఆయన. పోనీలే నాన్న ఎలాగోలాగా గడిపేసుకుంటూ వెళ్ళిపోతుందిగా, దాని బతుకు ఎలాగైనా తగలడిపోనే, నువ్వు మంచిదానివి కదా తల్లి, నీ జీవితం మాత్రం బాగుండాలి, అది ఎలాగైనా ఉంటుంది, అవసరమైతే గనక దానికి సర్వైవల్ స్కిల్స్ తెలుసమ్మా, అడవిలో వదిలేసినా కూడా అక్కడున్న జంతువుల్ని వాడు ఆకులు కట్టుకొనైనా దానికోసం కొట్టుకొచ్చి వాడు ఆటిని కోసి అయినా సరే అక్కడికక్కడ కాల్చిస్తే తినేసి బతుకుద్దది, దానికి అక్కడైనా సరే పొద్దుకూకిన తర్వాత ఏ చెట్టు చాటుకు వెళ్ళి కాపురం చేసుకునే రకం, దాని గురించి వద్దులే కానీ నీ గురించి చూసుకోవే అంది గౌరీ. అనేసరికి పక్క నవ్వింది పూర్ణి. నీ మొహం మీద నుంచి ఈ నవ్వు వెళ్ళకూడదు తల్లి, నువ్వు బంగారు తల్లివి కదా అనుకున్న తర్వాత పెళ్ళిళ్ళ పేరేగాడు కబురు పెట్టి సుదర్శను మాకు ఈ అబ్బాయి నచ్చాడండి అంటే నిజమే అన్నాడు ఆయన. అన్నాక ఇదిగో అమ్మాయి ఫోటో, జాతకం, అమ్మాయి వివరాలు, ఇక అమ్మాయి అబ్బాయిని ఒకసారి కలిసి మాట్లాడతానంది, ఆ తర్వాత మనం అఫీషియల్గా పెళ్లి చూపులకు రమ్మందామంటే అంతకన్నానా అని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి పద్మారావు కల్పనకి అమ్మాయి ఫోటో చూపించి పిల్ల గురించి డీటెయిల్స్, సుదర్శన్ గారి గురించి, గౌరీ గురించి డీటెయిల్స్ చెప్పి పెద్దమ్మాయి పెళ్ళైపోయిందండి, నేనే సంబంధం చూశాను, 2 పిల్లల తల్లి, హ్యాపీ లైఫ్, ఇక
ఆయనకి సొంత ఇల్లు తప్ప ఏమీ లేదు, చిన్న ప్రైవేట్ ఉద్యోగమే. ఆవిడేదో మిషన్ కుట్టుద్దులేండి, రోజుకు ఒకటో రెండో జాకెట్లు ఒక 500-1000 వస్తాయి. అమ్మాయి డిగ్రీ దాకా చదువుకుంది, పిల్ల చాలా మంచిది, ఎవరిని ప్రేమించటాలు అలాంటివి కూడా ఏమీ లేవండి. ఇక కట్నాలు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా లేడు, పాపం ఇచ్చేంత ఆయనకి లేదు. కాకపోతే ఉన్నంతలో సింపుల్గా పిల్లకి పెళ్లి చేస్తామని మాత్రం ఆయన చెప్పున్నాడు. అందరెక్కడైనా కూతురికి బంగారం పెడతామంటారు, అల్లుడికి ఒక ఉంగరము, మెళ్ళో చైను పెడతామని మాత్రం సుదర్శన్ గారు చెప్పాడండి. పెళ్లి బట్టలు భోజనాల ఖర్చులు వాళ్ళయ్యేనన్నాడు. సింపుల్గా మీ వైపు ఒక 100 మందిని, వాళ్ళ వైపు ఒక 100 మందిని పిలుచుకుంటే చేసేద్దామని చెప్పారు. ఇక నిశ్చితార్థం ఒక 50 మంది సమక్షంలో గుళ్ళో జరిపించేసుకుందాం అని చెప్పారండి అని పెళ్ళిళ్ళ పేరై వాళ్ళ గురించి చెప్తే, అబ్బాయికి చెప్తామంటే అమ్మాయి ఫస్ట్ అబ్బాయిని కలిసి మాట్లాడి ఇద్దరికి ఓకే అనుకుంటే అప్పుడు అఫీషియల్గా అందరు కలిసి మాట్లాడుకోవచ్చని నాన్నగారితో చెప్పిందంట. అదే నిజమేలే, మధ్యతరగతి బతుకులు కదా, అనవసరంగా 10 మందికి రచ్చ చేసుకోవటం ఎందుకులేండి అన్నాడు పద్మారావు. అంతే కదా మరి అని పెళ్ళిళ్ళ పేరే డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళాక విశ్వ రాగానే పద్మారావు విశ్వకి చెప్పాడు. చెప్తే వద్దన్నాగా నాన్న, మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఇంకోసారి మళ్ళీ వెళ్ళి కలవటం, ఈ పెళ్ళి ఇవన్నీ ఎందుకు నాన్న, ఇంకొకసారి నువ్వు ఇలాగే మాట్లాడావంటే మేమిద్దరం సస్తామురా. పోనీ ఓ పని చేయి, నిన్ను అమెరికా తీసుకెళ్ళిపోతామన్నారు కదా వాళ్ళు, పోనీ వెళ్ళిపోరా, మేము మా సావేదో మేము చస్తాం, వాటి రెండింటిని ఏదో ఒక బావిలో తోసి మేమిద్దరం ఏట్లో దూకుతాం, దూకారులే కాపండి అన్నాడు. మరి నువ్వు మా మాట వింటావా వినవా? ప్లీజ్ అన్నయ్య, ఎందుకురా అమ్మా నాన్నని ఇబ్బంది పెడతావు? అది కాదమ్మా, వినన్నయ్యా. ఒరేయ్, రేపు మేము పోతే వాటికి పసుపు కుంకాలు పెట్టాలన్నా రేపొద్దున వాటి పెళ్లిలోపే పోయామనుకో నాన్న అన్నాడు విశ్వ. కదా మరి రేపన్నిటికీ అన్నగా నువ్వు ఉండాలి, వదినగా నీ పక్కన ఒక ఆడపిల్ల ఉండాలి. నువ్వు అసలు వెళ్ళి అమ్మాయిని కలవకుండా అమ్మాయితో మాట్లాడకుండానే నువ్వే ఫైనల్ చేసి అన్నీ చెప్పేస్తే ఎలా? చెంప పగులుతుంది. వెళ్ళు, ఆ పిల్ల ఎలాంటిదో ఏమో చూడటానికి పిల్ల రంభా ఉర్వశి మేనక కాకపోయినా చక్కగా ఉంది, కన్ను ముక్కు తీరు చామన ఛాయే. అలా అనుకుంటే గనక రంగుండే వాళ్ళకన్నా చామన ఛాయ పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారంట. నువ్వు ఉన్నావుగా రంగు సాల్లే, నేను అడిగానా నాన్న అవన్నీ, డిగ్రీ దాకా చదువుకుందంట్రా, మంచి కుటుంబం అంట, మనతో పాటు ఇక మన కులమే కూడాను. నాన్న అన్నాక కలిసిందని చెప్తున్నాను లేవయ్యా, నువ్వు అడిగావని చెప్పట్లేదు. అలాంటి మంచి పిల్లను పోగొట్టుకుంటామా ఏంట్రా అన్నాడు పద్మారావు. అన్న తర్వాత అలాంటిదేమీ లేదులే, మరి రేపు ఒకసారి వెళ్ళి కలుస్తున్నావుగా, అయితే కలుస్తానులే నాన్న అన్న తర్వాత ముందు ఫోన్ చేయి, అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చినట్టుందిగా, మనం ఎందుకండి ఇక్కడ, వాడు చేసుకుంటాడు పదండి అని కల్పన అన్నాక, అసలు ఏమనుకుంటున్నారమ్మా మీరు, నువ్వు నీ జోకులు అన్నయ్య అనేసి చెల్లెళ్ళు పక్కకి వెళ్ళిపోతే వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. ఈరోజు మార్కెట్లో కూరగాయలు ఏ తక్కువ ఉన్నాయా అని నేను ఆలోచించుకుంటా, నాన్ వెజ్లో చికెన్ తక్కువ ఉందా, మటన్ తక్కువ ఉందా, ఫిష్ తక్కువ ఉందా, ప్రాన్స్ తక్కువ ఉన్నాయా తీసుకురావటానికి రేపటికనే నేను చూసుకునే మనిషినే. అలాంటిది వీళ్ళేం ఊహించుకుంటున్నారో, నా గురించి వీళ్ళకేం అర్థమైందో, ఏ ఆఫర్లో ఉన్నాయా బట్టలు వెళ్ళి వీటికి ముందే తెచ్చి పెట్టేస్తే గనక ఏ పండక్కో ఉంటాయి, అమ్మకి చీరలు నాన్నకి బట్టలు నాకు తెచ్చుకుంటే ఓ పని అయిపోద్ది. 1 by 1 అని నేను పండగల గురించి ఆఫర్ల గురించి నేను ఆలోచించుకుంటానైతే వీళ్ళేంటో వీళ్ళ గోలేంటో అనుకున్నాడు విశ్వ. ఆ తర్వాత ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక డాబా మీదే ఉండి ఎందుకో నాన్న అన్నమాట గుర్తొచ్చింది. పూర్ణి ఫోటో వైపు చూశాడు. చూడటానికి కళైన మొహం, ఇక అమాయకంగా కూడా ఉంది ఆ చూపు, కళ్ళు, మాట మనిషే. దాంతో ఫోన్ చేశాడు. పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అందే. హలో అండి, హాయ్ నేను విశ్వ అంటే తెలిసిందండి, మీ నెంబర్ మీరు ఆల్రెడీ ఫోటో వెనకాల వేసి పంపారుగా, నేను కూడా సేవ్ చేసుకున్నాను అంది పూర్ణి. ఏం నచ్చింది నాలో, నచ్చానన్నారంట అంటే ఏం చూసి అన్నాడు విశ్వ. నిజం చెప్పమంటారా, మీ గురించి నేనైనా నా గురించి మీరైనా ఫస్ట్ లుక్లో ఏం నచ్చుద్దండి, చూసినా మీరే నచ్చారు, మీ అందచందాలే నచ్చాయి, మీరు చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నారు, ఆ తర్వాత వెనకాలన్న మీ డీటెయిల్స్ నచ్చాయి, ఆ తర్వాత మీ లెటర్లో రాసినటువంటి మీ ఫ్యామిలీ గురించి, మీరు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ నచ్చాయి అంది పూర్ణి. అన్న తర్వాత మీ గురించి
ఫోన్లోనే మాట్లాడేసుకుందామా, పోనీ డైరెక్ట్గా మాట్లాడుకుందామంటారా? ఐఎమ్ సారీ, రేపు కలుద్దామని చెప్దామనే. పర్లేదండి, చెప్పమంటే ఫోన్లోనే చెప్తాను. మా నాన్నగారి పేరు సుదర్శన్, మా అమ్మగారి పేరు గౌరీ, మా అక్క పేరు శుభ. మ్యారేజ్ అయిపోయింది. బావ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అక్కకు ఒక పాప బాబు. నా పేరు పూర్ణి. నేను మా అమ్మ నాన్నలకి చిన్న కూతుర్నే. నేను డిగ్రీ చేశాను. ప్రస్తుతానికి జాబ్ ఏం చేయట్లేదు. అమ్మ టైలరింగ్ చేస్తుంది, నాన్నది ప్రైవేట్ జాబు. నాకు టైలరింగ్ కొంచెం కొంచెం తెలుసండి, పర్లా బాగానే కుడతాను అనుకోండి. ఇక మా నాన్నగారికి అంటూ ఉంది సొంత ఇల్లే. మా నాన్న అది అమ్మాయినా మా పెళ్లి చేయాలనుకుంటే అమ్మా నాన్నల్ని వీధిలో నుంచోబెట్టే కూతుర్ని కాదు నేను. కాబట్టే కట్న కానుకలు తీసుకొని అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు వచ్చిన మ్యాచెస్లో అబ్బాయిలందరికీ నేను నచ్చిన వాళ్ళ అమ్మా నాన్నలకే మా నాన్న ఇచ్చే కట్నం కావాలి. నాకంటూ ఉన్న ఇల్లు కాస్త అమ్మేసి వాళ్ళు నడివీధిలో నుంచుంటే రేపది నాకు భగవంతుడు మెచ్చే పని పుణ్యం అంటారా? అందుకనే ఇంతకాలంగా పెళ్లి చేసుకోకుండా ఆగానండి అని చెప్పిన తర్వాత, మీరు నన్ను ఇందాక అడిగారు ఏం నచ్చింది నాలో అని, చెప్పండి అన్నాడు. అండి అక్కర్లేదు, పూర్ణి అని పిలువు చాలు విశ్వ అన్న తర్వాత, నిజం చెప్పనా, నాకు నాన్న కట్నం ఇవ్వలేనన్నాడని ఇలాంటి సంబంధాలు వస్తున్నాయి. అవి ఎలాంటివో తెలుసా? పెళ్ళాం పోయిన వాళ్ళు, పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు, ఇక లేచిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా. వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉండొచ్చేమో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందేమో, కానీ నిన్ను చూడగానే నాకు ఒకటి అనిపించింది. నేను ఒక మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన అమ్మాయినే. అమ్మా నాన్నలకి నువ్వు విలువిస్తున్నావంటే నువ్వు నీ ఫ్యామిలీకి గౌరవం ఇచ్చి ఒకళ్ళు అమెరికా తీసుకెళ్తాము, నిన్ను నెత్తన పెట్టుకొని చూసుకుంటామన్నా కూడా కాదన్నావంటే నీలో మంచితనం నాకు నచ్చిందే. చెల్లెళ్ళ బాధ్యతల్ని అమ్మా నాన్నలే చూసుకుంటారు కదా అని వదిలేయకుండా వాళ్ళ బాధ్యతల్ని మోస్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీస్కి వెళ్ళొచ్చే మీ మదర్కి హెల్త్ బాగోపోయినా ఇంట్లో మీ ఫాదర్ మీ సిస్టర్స్ నువ్వు కలిసే ఆవిడకి హెల్ప్ చేస్తారని పంతులు గారు చెప్పారు. చెల్లెళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆడపిల్లలకి కనీస చదువు ఉండాలని డిగ్రీలో జాయిన్ చేశావని నేను విన్నాను. నిజం చెప్పాలంటే కట్నం తీసుకోనన్న నీ మంచితనంతో పాటు నువ్వు నీ వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ నచ్చింది అనేది ఒకటైతే, అంత కుటుంబాన్ని ప్రేమించే నువ్వు నీ కుటుంబంలో ఒకటై నీలో సగమయ్యే నీ భార్యని ఎంత ప్రేమిస్తావో ఎంత అర్థం చేసుకుంటావో అనిపించింది విశ్వ అని చెప్పింది పూర్ణే. విశ్వకి మాట్లాడుతూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నా వాడికి నేను నువ్వు ఉద్యోగం చేయొద్దు అని, చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నేను చేయమనమన్నో అని అందులో రాసావు. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాంలే అనేసింది పూర్ణి. అయితే నెక్స్ట్ డే కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఇద్దరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి చూసావా, ఒకే ఊళ్ళో పుట్టి పెరిగామా, కలుసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పట్టేసిందని నవ్వుకున్నారు ఇద్దరు. వాళ్ళేమి ఖరీదైన కాఫీ డేల్లోనో రెస్టారెంట్లలోనో కలవలేదు, ఒక పార్కులో కలుసుకున్నారు. వాళ్ళ స్తోమతకి స్థితిగతులకి అలా బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ పల్లీలు తీసుకుని అవి చెరుసగం షేర్ చేసుకుని బయటకు వచ్చి గోలీ సోడా చెరొకటి తీసుకుని బజ్జీలు అమ్ముతుంటే చెర్రుండు తింటూ కబుర్లు చెప్పుకున్నారు. మన మధ్యతరగతి మానవులకి ఇదే నిజం చెప్పాలంటే గనక స్పెషల్ డేట్ ఏమో కదో అని నవ్వాడు విశ్వ. అంతే కదా మరి అంది పూర్ణి. అన్న తర్వాత, ఇంతకీ నేను నచ్చానా అంది పూర్ణి. ఆ మాట నేను అడగాలేమో, మిమ్మల్ని చూడంగానే మీరు నచ్చారని చెప్పాకే కదా ఇక్కడ దాకా వచ్చింది, మీతో మాట్లాడాక మీరు ఇంకా నచ్చేశారు అంది పూర్ణి. అయితే నేను ఒక విషయం చెప్పాలి, పెళ్ళయ్యాక నేను జాబుకు వెళదాం అనుకుంటున్నాను. ఎంతో కొంత వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడని ఒక్కడివే కష్టపడుతున్నావు కదా, నేను ఏదో ఒరగపెట్టేస్తానని కాదు, కాకపోతే ఇంట్లో ఖాళీగానేగా ఉండేది, దానికి బదులు నేను కూడా వెళ్దామని. సరే నీ ఇష్టం అన్నాడు. కానీ అలసిపోతావు పూర్ణి. ఏం అలసిపోను, నేను 9 to 4 9 to 5 ఉండేదే చూసుకుంటానులే. ఏంటమ్మా అంత గవర్నమెంట్ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం ఏమీ కాదమ్మా, మీ ఇంటికి దగ్గరలో ఈ స్కూల్ ఉందా,
ఉంది, అందులో టీచర్స్ కావాలని రిక్వైర్మెంట్ ఉంది. అక్కడికి నేను ఆల్రెడీ అప్లై చేశాను. ఈరోజు ఇందాకే వాళ్ళు మెయిల్ పెట్టారు ఇంటర్వ్యూకి రమ్మనమని. వెళ్తే నాకే వస్తుంది అనుకో. శాలరీ 12,000, ఎవ్రీ ఇయర్ 2,000 పెంచుతామన్నారు. పిఎఫ్ కూడా ఉంది అని చెప్పింది పూర్ణి అమాయకత్వం, మంచితనం విశ్వకి చాలా చాలా నచ్చాయి. ఆ తర్వాత పద్మారావు, కల్పన ఫ్యామిలీ వెళ్తే ఆయనకి ఆవిడకి కూడా వీళ్ళ ఫ్యామిలీ చాలా నచ్చేసింది. ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కూతురికి అయి పెట్టుకుంటాం ఏ పెట్టుకుంటాం అంటారు. పాపం వాళ్ళు పిల్లకి ఏమీ పెట్టలేము అని నిర్మోహమాటంగా చెప్పి పిల్లాడికి మాత్రం బైక్ కొనిద్దాం అనుకున్నాం బావగారు. కాకపోతే ఇదిగో మా ఇల్లాలు ఉంది కదా, బైక్ కొంటే బండిదే ఉంది, ఇనుము కొనివ్వకూడదు, దానికి బదులు మొదటిసారి పెడుతున్నాం కాబట్టి గొలుసు ఉంగరం పెట్టమందండి. ఆషాఢ మాసంలో అబ్బాయికి బ్రేస్లెట్ కూడా పెడతాము అని చెప్పాడు సుదర్శన్. ఎవరడిగారు మిమ్మల్ని అవన్నీ అన్నాక ఒక 50 మంది సమక్షంలో సింపుల్గా ఎంగేజ్మెంటు. పద్మారావు ఆయనకున్నంతలోనే కల్పనకి ఆయన తల్లిదండ్రులు పెట్టినటువంటి బంగారంలో కాస్త తీసి కోడలికి ఒక 2.5 తులాల్లో ఆ అమ్మాయికి ఒక తాళి గొలుసు, అలాగే ఒక మంగళసూత్రం, దాంతోపాటు నల్లబూసలు, అమ్మాయికి ఒక ప్రధాన ఉంగరం, ఎంగేజ్మెంట్ ఉంగరం తీసుకున్నాడు. అక్కడికే వాళ్ళకి తల పట్టుకున్నంత పని అయిపోయింది. ఇక కల్పన మెళ్ళో తాళి గొలుసు తప్ప, చెవులకి చిన్న దిద్దులు తప్ప ఏమీ మిగల. చేతుకున్న గాజులు కూడా తీసిచ్చేసింది కోడలికి నల్లబూసలు పెట్టమనమనే. ఇక అలా పెట్టిన తర్వాత పూర్ణికి విశ్వకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక్క 15 రోజుల గ్యాప్లోనే పెళ్లి పెట్టుకున్నారు సుదర్శన్ వాళ్ళు. గుళ్ళోనే సింపుల్గా అటు ఒక 100 మంది ఇటు ఒక 100 మందిని పిలిచి వెజ్ భోజనాలు వంట వాళ్ళతో చేర్చి మొత్తానికి పెళ్ళైపోయి పూర్ణి కోడలుగా అడుగుపెట్టింది. సింపుల్గా సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత తిరుపతికి వెళ్ళి రమ్మని పంపించారు. వెళ్ళి వచ్చిన తర్వాత పుట్టింట్లో శోభనం. మన స్థాయికి, మన స్తోమతకి, మన స్థితిగతులకి మనం ముందు 3 నిర్ణయాలు తీసుకోవాలని పెళ్ళికి ముందే అనుకున్నాం. దాని ప్రకారమే నేను నువ్వు చెప్పినట్టే కాపట్టి వేయించుకున్నాను. ఒకటి. రెండో విషయం, మనం మనిద్దరి మధ్య జరిగే ఏ విషయాలు మూడో వాళ్ళకి చెప్పకూడదు. 2. ఆ తర్వాత ఇక ఏదున్నా సరే మనిద్దరి మధ్య ఉండాలి. అది ప్రేమ అయినా, సంతోషమైన, బాధ అయినా అంది పూర్ణి. దగ్గరికి తీసుకున్నాడు. హ్యాపీగా గడిపారు. ఏ హనీమూన్లకి తీసుకెళ్ళట్లేదని బాధపడుతున్నావా పూర్ణి? ఎవరన్నారు? నీలాంటి దేవుళ్ళ లాంటి మొగుడు దొరికాడు, చాలదా నాకు అన్నాక అటు ఇటు నిద్రలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ పూర్ణికి తాళి మార్చేసిన తర్వాత ఇక పూర్ణి గమనించడం మొదలుపెట్టింది. తనకైనా ఉప్పు కారాలు అటు ఇటు పడతాయేమో కానీ పద్మారావు కానీ విశ్వ కానీ వంట చేస్తే ఎంత కమ్మగా ఉంటాయో. నేను నిజం చెప్పాలంటే నా వంట కన్నా మీ ఇద్దరి వంటతోనే కడుపు నిండా తింటున్నాను మావగారు, తింటున్నాను విశ్వ అని చెప్తే నవ్వేవాడు విశ్వ. నిజం వదిన, అన్నయ్య నాన్న వండితే నిజంగానే కమ్మగుంటుంది, నలభీమ పాకాలని అనేసి చిత్ర నవ్వి పారిపోతే ఆడపడుచులతో ఏ గొడవ లేదు. వాళ్ళ వయసు అది కాదు, అసలు వాళ్ళు గొడవలు పెట్టుకునే తత్వము కాదు. ఇక అత్తగారి విషయానికి వస్తే ఒక్క మాట ఆవిడందో, చాలా ప్రేమగా చూసుకుంటుంది. వారంలో 2-3 రోజులు ఆవిడ వంట చేస్తే పాపం మిగతా అప్పుడు ఆవిడకి బాగోదు. మామగారు మొగుడు ఒకవైపున ట్యూషన్ చెప్పుకుంటూ పూర్ణి చేసినా తింటారు. ఉప్పు కారాలు లేకపోయినా చప్పకున్నా ఎక్కువైనా ఏమీ అనరు. ఇక అత్తామామలు ట్యాబ్లెట్లు మింగాలే. భర్త ఒకవైపున అలసిపోతాడు. అయినా ఏ రోజు విసుగు ప్రదర్శించడు, చిరాకు ప్రదర్శించడు. పాపం పొద్దున్నే ఏ బైకుల మీదో కాకపోయినా కలిసి ఇద్దరు సిటీ బస్సులో పడి వెళతారు. ఇక ఆ తర్వాత పూర్ణిది ఒక బస్సు దగ్గర స్టాపు. పూర్ణిని వెంట పెట్టుకొని అలా స్కూల్ దగ్గర దింపి నవ్వుతూ బాయ్ చెప్పి తను మరొక బస్సు పట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు. ఆ తరువాత సాయంకాలం మళ్ళీ ఆఫీసు నుంచి వస్తూ పూర్ణి దగ్గర ఎదురుగా నుంచుంటాడు. గేటు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. ₹1 కూడా జీతంలో వాడుకోకుండా జీతం తీసుకొచ్చి విశ్వ చేతిలో పెట్టుద్ది. నీ ఖర్చులు కొద్దు, నాకేం ఖర్చులున్నాయి, బ్రేక్ ఇంట్లోంచి ఎత్తుకెళ్తున్నాను, ఇక దానికి తోడు లంచ్ ఇంట్లోంచి ఎత్తుకెళ్తున్నాను, నాకేం ఖర్చు ఉంది అని నవ్వేసేదే. పాపం ఒకవైపున పూర్ణి వాళ్ళమ్మ గౌరీ
15 రోజులకు ఒకసారి ఆవిడ ఒక స్వీటు హాటు కాసిన కజ్జికాయలు చక్రాలు లేదంటే గనక కాస్త కారం బూందీ లడ్డూలు ఏవో ఒకటి చేయించి మాత్రం ప్రతి 15 రోజులకు ఒకసారి సుదర్శన్కి ఇచ్చి పంపటము, పూర్ణి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవ్వటము. ఎందుకు అత్తయ్య ఇవన్నీ అంటే, ఏదో నా సరదా బాబు, ఇంట్లో ఉంటే కాళ్ళు చేతులు ఊరికినే ఉండవు, ఆయనకి నాకు వండుకోవట్లేదా, పెద్దదేటు ఎత్తుకెళ్ళుతే పిల్లలకని. ఇప్పుడు పూర్ణికి నాకెందుకో ఇవ్వాలని మనసు లాగేసింది, వద్దంటావా ఇప్పుడు అని నవ్వుతూ, నిజం చెప్పాలంటే గనక నలుగురు తినే విధంగా పెద్ద పెద్ద క్యాన్లకే పంపుద్ది ఆవిడ. ఇక అలా కొంతవరకు రోజులు అలా గడిచిపోతూ వెళుతూ ఉండగా సంతోషంగా ఉండేటటువంటి ఎవరి జీవితాన్ని చూసినా విశ్వకొకటే అనిపించేదే. సాయంకాలం పూర్ణిని రోజు పిక్ చేసుకోవటానికి వస్తే అక్కడ పనిచేసే టీచర్లని హస్బెండ్స్ బైకులు తెచ్చి కారులు తెచ్చి ఎక్కించుకొని వెళ్తుంటే, నేనే కదరా నిన్నెలా కాలినడకన సిటీ బస్సులోనో లేదంటే కనుక షేర్ ఆటోలోనో తీసుకెళ్తున్నాను, మనకి బండి ఉంటే అని విశ్వ బైక్ వైపు అలా చూస్తుంటే, అంటే విన్న మాట అత్త మామ ఆడపడుచులు. బైక్ అంటే పిచ్చని, చిన్నప్పటి నుంచి బైకులు బొమ్మలు కొనుక్కొని ఆడుకునేవాడని, 10th అయిపోయాక కొనిస్తానని నాన్న అన్నాడని, ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడని, ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు కొనిస్తానన్నాడని, ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చేది వదిన, దాంతో కొనలేదని. పాపం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాన్న బండి కూడా చూసి వచ్చాడు, వాడి జీతంతోనే డౌన్ పేమెంట్ కట్టి తీసుకుందామని, ఈలోపు నాన్నకి ఇలా అయిపోయింది. అదేంటో ₹1,00,00,000 పెట్టి ఇల్లు అమ్మాం కానీ అన్నకు ఒక 2-3 లక్షలు పెట్టి బైక్ కొనలేకపోయాననేది నాన్న బాధ. అమ్మ తాళి గొలుసైనా అమ్మేసి కొనమని చెప్పుద్ది. కాకపోతే అలా కొన్న బండి మీద అన్నయ్య ఎక్కి తిరగడు, తిడతాడు అమ్మని నాన్ననని భయపడి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పిన మాట విని ఆ బైక్ వైపు విశ్వ అలా చూడటం చూసింది పూర్ణి మనసులో రికార్డ్ అయిపోయింది, విశ్వకి బండి కొనాలి, మొగుడిని బండి మీద దొరబాబులాగా చూసుకోవాలి అనేది. ఆ తర్వాత రోజులు గడిచిపోవటం మొదలైంది. ఇంతటితో మధ్యతరగతి భర్త 2వ భాగం పూర్తి. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.